మనం వాటర్ ఫాల్స్ దగ్గర పోతున్నాము. ఒకసారి బాగా చూడండి. కొంతకాలానికి కొందరు దొంగలు వచ్చి విగ్రహాన్ని అన్ని బయట పెట్టి తోగి ఛానల్. ఇక్కడ మనం కార్తీక సోమవారం ఈరోజు మనం ఇక్కడ అంచల్గోన అనేది ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అడ్వెంచర్ ప్లేసెస్ కానీ బాగున్నాయి. మీరు చూడాలనుకున్నా తిరగాలనుకున్నా ఇక్కడ చాలా అడ్వెంచర్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కావచ్చు, అక్కడ గుడి కావచ్చు, అక్కడ కోనేరు కావచ్చు, మీరు చూసే ప్రతి సెకండ్ ఆనందిస్తారు. చూడండి రూట్ అనేది ఎలా ఉందో. మనం ఇక్కడికి రావడానికి, మనం ఇక్కడ నుంచి అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళడానికి కానీ, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి కానీ చాలా సమయం పట్టుద్ది. ఎందుకంటే ఈ జర్నీ అనేది ఒక విధంగా అడ్వెంచర్ లాగానే ఉంటుంది. ఈ కొండలు కావచ్చు, ఈ గుట్టలు కావచ్చు, మీరు అనేది ఇది ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన ఏదన్నా చూడాలనుకున్నా కూడా బాగుంటుంది. అదిగాక ఈరోజు కార్తీక సోమవారం పర్వదినాన వచ్చినాము. కదా ఫ్రెండ్స్, ఇటు ఈ రూట్ వెళ్తే వాటర్ ఫాల్ మీరు కానీ ఈ రూట్లో వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ లోతు ఉంది, దిగలేరు. అక్కడ నుంచి మనం ఈ సైడ్ పోతే మనం మన అంచల్గోన ఆయన ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఒకసారి వ్యూ పాయింట్ కూడా చూసారు కదా, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ కొండలోంచి ఊట అనేది వస్తుంది. నీళ్లు పైన ఉన్నా కూడా ఇక్కడ ఊట పుట్టింది. కొండలోని నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇక్కడ నీళ్లు ఎండాకాలం కూడా ఉంటాయి బాగా. ఒకసారి బాగా చూడండి, ఊట చూడండి. ఎక్కడ చూసిండరు మీరు, ఇది అంచల్గోనలో మాత్రమే కనపడింది. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు ఎట్లా ఉన్నాయో. అసలు ఈ స్టెప్స్ కానీ ఏం కానీ లేవు. ఇక్కడ ఈ కొండలోనే ఇట్లే పోవాలా. మనకి ఇక్కడ జింకలు కానీ కుందేలు కానీ కనపడవచ్చు, బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనాలు అనేది వచ్చింటారు మనం చూనికి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ పైకి వచ్చాము. ఆ కొండ పైనుంచి దిగి మనం ఇక్కడికి వచ్చాము. మనం ఇక్కడ నుంచి మళ్ళీ కొండ దిగాల. ఇక్కడ నుంచి మనం కొండ దిగి మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత దేవాలయం దగ్గరికి వచ్చేసినాము. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ప్రతి సెకండ్ మీరు ఎంజాయ్ చేస్తారు ఈ మూమెంట్ని. అయితే వెళ్దాం రండి. మనం ఇప్పుడు 2 కొండలు దిగామండి. 2 కొండలు దిగి ఇప్పుడు 3వ కొండ దగ్గర దేవాలయం ఉంటుంది తగ్గులేకి, అక్కడికి వచ్చాము. వాటర్ బాటిల్ మర్చిపోకుండా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉంటాయి కానీ అక్కడ పైన ఇక్కడ ఈ జర్నీ అంతా ఉండదు. దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి కాస్త ఒక 1/4 కిలోమీటర్ నడిస్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడ నుంచి అక్కడ నీటి గుండం, అక్కడ నుంచి వాటర్ ఫాల్, ఇవన్నీ అడ్వెంచర్గా ఉంటుంది. చూసి ఆనందించండి.
ఈ చెట్టు నేను దాదాపుగా ఇక్కడ ఈ కోణ ఏర్పడినప్పటి నుంచి నాకు తెలిసి నేను వచ్చేప్పటి నుంచి గత 20 ఏళ్ళుగా నేను వస్తానా. నాకు తెలిసినప్పటికీ ఈ చెట్టు ఇట్లనే ఉంది, ఏం లేదు, ఇట్లా కొండకే ఉంది, కొండకే పెరుగుతుంది. ఒకసారి చూడండి. ఈ ఊడలు కానీ ఇవి కానీ అన్నీ ఉన్నాయండి. చూడండి, రండి లోపలికి వెళ్తాను. మనం మన గుడి దగ్గరకు వచ్చాము. ఇప్పుడైతే మనం గుడి దగ్గరకు వచ్చాము, చూస్తాం రండి. రండి, ఇప్పుడైతే దేవాలయం దగ్గరికి వెళ్తాను. ఆడ స్వామివారు ఉన్నారు, ఆయన విశిష్టత ఆయన చెప్తారు. నమస్తే స్వామి. ఈ గుడి ఎప్పుడు ఏర్పడింది స్వామి? ఇది ఎప్పుడు ఏర్పడిందని మనం చెప్పలేము. దాదాపుగా మేము ఎప్పుడో పూర్వము ఋషులు తపస్సు చేసుకునేది ఇది. మేము ఏదో చూస్తామని ఒక 15-20 ఏళ్ళ కిందట వచ్చింది. మా చిన్నాడు, మా పెద్ద పూజారి ఆయన ఇప్పుడు ఆయన పని మీద వేరే ఊరికి విన్నాడు. ఆయన వచ్చి వాళ్ళ స్నేహితులు అందరూ వచ్చినారు. వచ్చింటే ఇక్కడ అంతా పాడుపడిపోయింది. అది పాడుపడిపోయి ఆంజనేయ స్వామి అది మూల విరాట్ చిన్నది. ఆయన అంటే అది ఆయన ముందు తపస్సు అక్కడ ఉన్నది. అదే కానీ కొంతకాలానికి కొందరు దొంగలు వచ్చి విగ్రహాన్ని అన్ని బయట పెట్టి తోగి సుమారు తోగి ఆ గోడ ఇవన్నీ మొత్తం అన్ని తోగి ఏమున్నాయో తెలియదు అప్పట్లో ఎత్తపోయినారు. మేము పూజ చేస్తున్నాం కానీ మా చిన్నాయన వాళ్ళు పూజ చేస్తున్నాం. పూజ మొదలుపెట్టుకుంటే రాత్రి వచ్చి బీగాలు పగల పెట్టి ఎత్తకపోయినారు. ఏమున్నాయో మనకు తెలియదు, భగవంతుడు తెలుసు. మొత్తం అంతా పగలబట్టి ఏమున్నాయో తోగినారు. విగ్రహాలు మళ్ళీ ప్రతిష్ఠించి పెట్టాము. మళ్ళా సరేలేని మళ్ళా ఒక 2-3 ఏళ్ళ కల్లా మళ్ళా జరిగింది. మళ్ళా జరిగింది. ఇంకా మొత్తం అంతా లోపలికి పక్క పెద్ద సొరంగం ఉన్నది. ఇక్కడ ఆ మూలకు లోపలంతా సొరంగం లోపలికి లేదు. ఇప్పుడు పోసేసిన ముందు అప్పుడు ఒకటి ద్వారం మాదిరి చిన్నది అది. ఈ విధంగా ఆయన మీ చిన్న గారు అట్లా ఏమన్నా లోపలికి జరిగింది? లేదు. ఆ విధంగా ఆ గుట్లో ఆడ పెట్టినాము. అదంతా పీకేసి అక్కడ పరేసి మొత్తం ఉన్న సామాన్లు అన్ని ఎత్తపోయినారు. ఎత్తపోయి మళ్ళా మీరు ఎందుకు తీయని మాడికి బోడి చేసి ఆ విగ్రహానికి కొద్దిగా మూట పోయి పొలం పెట్టినారా దాన్ని అక్కడ పెట్టేసి మళ్ళా కొత్తగా విగ్రహాన్ని ఒక 5 ఏళ్ళ కింద 5 సంవత్సరాల మళ్ళీ ఇది కొత్తగా పెట్టేసి ఒక 5-6 ఏళ్ళు పెట్టాలి. మళ్ళా కొత్తగా ప్రతిష్ఠించి మళ్ళా చేశారు. అప్పుడు మునుస్వాములు వారు ఎవరు చేస్తున్నారు? అప్పుడు మా చిన్నాయన ఇప్పుడు వేరే ఊరికి వినాడు, ఆయన చేస్తాడు. మా చిన్నాయన గారు 2 ఉన్నారు. ఇక్కడికి ఏ రోజుల్లో రావచ్చు స్వామి? ఇక్కడికి ఏ రోజైనా రావచ్చు. కాకపోతే పూజ ఒక శనివారము, పౌర్ణమి, కార్తీక మాసం సోమవారం, ఆ విధంగా ఉంటాయి. ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ ఉదయం ఉందంట కదా స్వామి, లక్ష్మీ నరసింహస్వామి అక్కడ ఆటోలు అవి పెట్టుకుంటారు. ఆయన ఇట్లా స్వయంభూగానే పిలిచాడు స్వామి. అది కూడా స్వయంభూగానే, అది కూడా స్వయంభూ మామూలుగా పడవ మాదిరి ఉండాలి. ఈ మధ్యలో కొత్తగా విగ్రహం పెట్టి చేశారు. అది ఈ మధ్యలో అంతే. అదే టైంలోనే అయితే ఇప్పుడు 2 సార్లు దొంగలు పడి దీన్ని ఇది చేసినారు. దాని తర్వాత మీరు అందరు కలిసి ఈ గుడికి అయినట్టు ఇదంతా మామూలుగా చేసినాము. ఏముండదో ఏమో అని
పాలు కొట్టేసారు, బీగాలు కొట్టేసి బీగాలు పాలు కొట్టి మూల విరాట్ను తొలగించి పక్కన పెట్టి అన్ని ఇది చేసింటారు. స్మారక గుంతలు చేసింటారు. ఇక్కడికి వచ్చేకి శనివారం మంగళవారం పౌర్ణమి, శనివారం పౌర్ణమికి బాగా వస్తారు. ఈ గుడి యొక్క విశిష్టత ఏంది? అప్పుడు పూర్వము ఈ గండికోట రాజులు ఇదంతా వాళ్ళు ఏలే కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఏలే టైంలో ఇక్కడ మునులు అంటూ తపస్సు చేసుకునేవాళ్ళు. ఇక్కడ మునులు ఇక్కడికి చుట్టాను కదా సొరంగం, ఆ విధంగా ఇక్కడ ఆడ ఒకటి ఉన్నది, ఒకటి సన్న రంధ్రం. అక్కడి నుంచి బాగా గాలి ఎంత బాగా చల్ల ఏసీ గాలి కన్నా బాగా వస్తుంది అక్కడ నుంచి. అక్కడ అది ఎప్పుడు దీపం రేపరేపటి ఆడుతుంది. ఇంత కొండలో అంత గాలి వస్తుందంటే ఎంత చల్లగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది. కానీ వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల దాన్ని పూర్తిగా మూసేసినారు. ఇంకా అప్పటి నుంచి అది సరిగా రాలేదు. ఆ టైంలో ఇది మునులు తపస్సు చేసుకునేది, తపస్సు చేసుకునే ప్రదేశం. అప్పుడు రాజులు ఉన్నప్పుడు ఆ టైంలో మునులు తపస్సు చేసుకుని ఇదంతా పడవ మాదిరి ఉండేది. ఇదంతా మొత్తం అంతా పడవ మాదిరి. ఇంకా దానికి మేము అవతల స్టోర్ రూమ్ పెట్టేసినాము. ఇక్కడ ఇదంతా అంటే ఆ పక్క రూమ్ ఇది రూమ్ మొత్తం ఉన్నాయి సార్. మొత్తం అంతా ఒకటే, ఇదంతా పడవ ఆకారంలో. దాని తర్వాత దాన్ని స్టోర్ రూమ్ చేసి అప్పటి స్వామి కూడా ఎవరైనా దాతలు ఇక్కడ అన్న ప్రసాదానికి ఏదైనా దారి సరిగా లేదు, ఎవరైనా దాతలు ఉంటే దయచేసి ఏదైనా సాయం చేయవచ్చు. దీని డెవలప్మెంట్ కానీ ఏదో మీరు ఏ రూట్ అనుకుంటారు స్వామి? మేము ఏ రూట్ అయినా కానీ, ఇటు కానీ అటు కానీ ఏదైనా కానీ, ఇదైతే మాకు బాగానే ఉంటుంది, ఇంకా దగ్గరగా ఉంటుంది. ఇదైతే మేలు. ఈ సైడ్ అదే ఈ సైడ్ అయితే మనకు బాగుంటుంది అనుకూలంగా అని మేము ఆలోచన చేస్తున్నాము. ఎవరైనా దాతలు దయదలిసి ఎవరన్నా ఇస్తే ఈ పక్క దారి బాగా చేసి 10 మంది వచ్చేదానికి వీలుగంటది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. రావాలా సరుకులు ఏమైనా తెచ్చుకోవాలంటే పౌర్ణమి రోజు అక్కడి నుంచి నడుచుకుంటా ఎత్తుకొని రావాలా. అది మాత్రం చాలా కొంత ఇబ్బందిగానే ఉంది. ఇబ్బంది అంటే రోత్యం లేదు, మొత్తం మీద మొత్తానికి ఆ దారి ఏదన్నా మాకు ఎవరైనా దాత అంటే చేసిన అంటే వారికి చాలా. మన పూజారి గారు చెప్పినట్టు ఇక్కడ మన బజరంగలి కొనకు రూట్ లేదు. రూట్ వేస్తే జనాలు రావడానికి చూడడానికి బాగుంటది. ఓన్లీ ఇక్కడ వాటర్ ఉన్నప్పుడే జనాలు వచ్చి వాటర్ ఫాల్ ఉంది అది అని వెళ్ళిపోతున్నారు. ఎవరైనా దాతలు దయచేసి ఉంటే ఆయన పూజారి గారి ఆవేదన అర్థం చేసుకుని ఆ రోడ్డుకు కానీ రోడ్డు నిర్మాణానికి కానీ దానికి మీరు ఏదైనా సాయం చేయగలని. కానీ ఫ్రెండ్స్ మనం స్నానం చేయడానికి దానికి దీనికి ఉన్నది. ఇప్పుడు అంటే కొద్దిగా అంతా ఇక్కడికి వచ్చి జనాలు రావడం తక్కువ అయిపోయి ఇక్కడ తాగడానికి కానీ దేనికైనా సరే ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఉండరు, నిర్మానుష్య ప్రదేశం. ఇక్కడ తాగి ఉండి లేదంటే ఈ నీళ్ళన్నీ చాలా నీట్గా ఉన్నాయండి. ఎంత నీట్గా ఉన్నాయంటే చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు ఇది చాలా నీట్గా ఉన్నాయి. మొత్తం ఇక్కడ వాటర్ బాటిల్, మందు బాటిల్ ఇవన్నీ. మామూలుగా అయితే ఈత రాకుంటే దిగని అవసరం లేదు, దిగాకండి. ఎందుకంటే ఇది ఒక 5 అడుగులు 6 అడుగులు లోతుంటుంది. కానీ ఈత రావడంలో కొద్దిగా లోతున్నా కూడా భయపడి మునిగిపోయే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. దయచేసి చూసుకోండి. వాటర్ ఫుల్గా వర్షం పడినప్పుడు ఈ వాటర్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. మొత్తం ఇవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మనం వచ్చి చూసినా కూడా ఆశ్చర్యపోతామని అంత నీట్గా ఉంటుంది. ఆ వాటర్ తాగని కూడా తాగుతారు. ఈ వాటర్ మామూలుగా అయితే పట్టుకొని మనకు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి అని గుడి ఉంది, అక్కడ ఊట పుట్టిందండి. నీళ్లు లేని సమయంలో వేసవి కాలంలో ఊట పుట్టింది అక్కడ. అవే స్వామికి ఏదైనా నీళ్లు అర్చనకు కానీ తాగడానికి కానీ అవే తెచ్చుకొని తాగుతారు ఇక్కడ. ఇది ఏదంటే ఆ ఊటలోంచి వచ్చిన నీళ్ళే ఇక్కడికి వస్తున్నాయి. దయచేసి చూసి బాగా చూడండి. ఇక్కడ భూమి చదును చేసినట్టు ఉంది కదా. ఇదంతా వాటర్ పారడం వల్ల వచ్చినది. చిన్న స్థలం మాదిరి రాళ్ళు గిల్ల మొత్తం ఏరేసినారు. మనం ఇక్కడికి జర్నీ చేయాలన్నా ఆ కొండలు దాటుకొని ఇవి దాటుకొని కొద్దిగా మన కష్టంగానే ఉంటుంది. కానీ అక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం అనేది.
ఇక్కడ ఏముంటాయో ఎవరికి తెలియదు అండి. ఎలంగొట్లు ఉండొచ్చు, ఇంకా ఏమన్నా ఉండొచ్చు. ఇక్కడైతే జనసంచారం ఎవరు లేరు. చిత్తపుల్లులు ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే మన గండికోటలో కూడా దాదాపుగా 3 చిత్తపుల్లులను పట్టుకున్నారు. అక్కడ పొట్టేలను చంపుతున్నాయని. అయినా సరే మేమిద్దరమే వచ్చి చూడండి, ఒకసారి రూట్ చూడండి ఎట్టుందో. చెట్లు బాగా పెరిగిపోయినాయి, ఎవరు రాలేదు కాబట్టి. మొత్తం గడ్డి కూడా పెరిగిపోయిందండి. ఎటు వెళ్ళాలో కూడా తెలియడం లేదు అందుకో. గమనించండి ఒకసారి. ఈ చెట్లలో, ఈ పొదల్లో పోవాలా. వాటర్ ఫాల్స్ అంతా బందుబాటులతో నిండిపోయింది. తీయాకు ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. మీకు ఒకే ఒక నిమిషంలో ఆ వాటర్ ఫాల్స్ చూపించేస్తాము. ఒక సెకండ్ నిమిషం కూడా కాదండి. ఒకసారి చూసి ఎంజాయ్ చేసుకోండి. మొత్తం పుచ్చిపోయింది కదా, కష్టమే. ఎక్కువ కొంచెం క్యాన్సర్ లేదు.